వీడు అప్పటి నుంచి కెమెరాలో నేను కనపడాలా అని తనలాడుతున్నాడు. తినాలా ఫస్ట్ తినాలా తిని చెప్పాలా. హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే సాయికి ఏం ఈవెంట్స్ లేదని ఇంట్లోనే ఉన్నాడు. అట్లే మా నాన్నకు కూడా హాలిడే ఉంది కాబట్టి ఇద్దరు బాగా నిద్రపోతా ఉన్నారు. టిఫిన్కి ఏం చేయాలని అడిగితే ఏదో ఒకటి స్పెషల్గా చేయన్నాడు. నేనేదో ముద్ద చేద్దాం అనుకున్నా, కానీ ముద్ద అయితే వీళ్ళకి దిగదనమాట. సో అందుకే అదే రాగి పిండితో రాగి రొట్టి చేద్దామని చేస్తా ఉన్నాను. రాగి రొట్టి అయితే స్పెషల్ ఏం కాదు, బట్ మా ఇంట్లో చాలా రేర్గా చేసేది. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కొంచెం జల్దీ అయిపోతే బాగుంటుంది అని ఏదో ఒకటి చేసేస్తామన్నమాట. నేనైతే రాగి పిండి తీసేసుకొని దాంట్లో కొంచెం పాలక్, క్యారెట్, తర్వాత ఆనియన్స్, ఇంకా సబాక్షి ఉంటుంది కదా, అది కూడా వేస్తాను, కొంచెం టేస్ట్ బాగుంటుంది అని. కోసి పెట్టేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ పిండిలో వేసేసి పిండి అంతా బాగా కలిపి దాంట్లో కొంచెం నూనె వేసి కొంచెం ఒక 15 మినిట్స్ అట్లా నానకి పెట్టేసినాం అనమాట. ఇంకా మా ఇంట్లో ఇద్దరు నిద్రపోతూ ఉన్నారని చెప్పినాను కదా, చూడండి వాళ్ళకి అప్పుడే వచ్చి లేపించినాను, అయినా కూడా అస్సలు లేసేదే లేదు. ఇంకొంతసేపు అని అట్లే పడుకున్నారు. ఇంకా మనకి మార్కెట్లో ఓల్గి పేపర్ దొరుకుతుంది కదా, అదైతే తీసేసుకొని దాంతో రొట్టి చేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకొని దాన్ని ఒక రౌండ్ షేప్లో రొట్టిలాగా చేసేసుకొని అంత చేత్తోనే తట్టుకొని చేసుకోవాలి. మనకి రొట్టి తినేకి కొంచెం మెత్తగా కావాలి అంటే కొంచెం మనం ఇప్పుడు చేసుకునేటప్పుడు లావుగా చేసుకోవాలి. అదే మనకి కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే అది కొంచెం నైస్గా చేసుకుంటే అప్పుడు మనకి బాగా క్రిస్పీగా వస్తుంది. నాకైతే క్రిస్పీనే నచ్చుతుంది కాబట్టి నేను చాలా నైస్గానే చేసుకుంటాను. ఇప్పుడు ఓల్గి పేపర్ ఉంది కదా, అది అట్లే ప్యాన్ పైన వేసేసేయాలి. వేసి కొంచెం ఒక 10 సెకండ్స్ వదిలేసేయాలి. వదిలేసినాక దాన్ని అట్లా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా రాగి రొట్టి కానీ అక్కి రొట్టి కానీ దీనికి కాంబినేషన్ అయితే కొబ్బరి చట్నీనే చాలా టేస్టీగా ఉంటుంది. సో కొబ్బరి చట్నీ చేయని మా మమ్మీకి చెప్తే ఇక్కడ కెమెరాకే అడ్డం వచ్చేస్తూ ఉంది. తర్వాత ఇది వచ్చేసింది తీసేయని చెప్తా ఉంది. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెవరూ లైలేదు కాబట్టి మా మమ్మీనే టేస్ట్ చేస్తూ ఉంది. చేసి సూపర్ ఉంది అని చెప్తా ఉంది. ఇంకా ఈ రొట్టెలు, చపాతీలు, ఇడ్లీలు ఇవన్నీ ఉంటే మా లైక ఊరికే వదలదు, ఆ కిచెన్లోనే వచ్చి కూర్చొనేసి ఉంటుంది. ఇంకా అంతలోపు మా నాన్న కూడా లేసి వచ్చేసినాడు. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వాటి కూడా తినే పని అయిపోతుంది కాబట్టి నా పక్కనే కూర్చోపెట్టేసుకున్నాను. అట్లే మాట్లాడుకుని తినిపించేస్తూ ఉన్నాను. డాడీ పచ్చున్నాడు ఇంకా ఈ మధ్య వీడికి కెమెరా చూస్తే చాలు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఏమేం చేస్తున్నారు అని ఇది చెప్పేది ఎక్కువ అయిపోతా ఉంది. వీడు ఇంకా ఫ్యూచర్ యూట్యూబ్ స్టార్ అవుతాడేమో చూడాలి. ఈ రెండిటికి తినిన వెంటనే ఇదే పని, ఉత్త కొట్లాడేదే. నాది రొట్టెలు చేసేది ఇంకా మా నాన్నకు తినిపించేది అంతా అయిపోయింది, కానీ ఇంకా మా ఆయన లేలేదు. సో అందుకే నేనే తినేద్దామని పెట్టుకొని తినేస్తూ ఉన్నాను.
నార్మల్గా ఎప్పుడూ చేసేదానికంటే ఈసారి కొంచెం టేస్ట్ బాగుండిందనమాట. ఏమో మరి హస్బెండ్ కోసం చేస్తే టేస్ట్ మారుతుందేమో. ఇంకా మా ఆయన గారు అయితే ఇప్పుడు లేసి వచ్చి కూర్చున్నారు. బ్రేక్ఫాస్ట్ పెట్టినా అంటే 2 మినిట్స్ అనుకుంటా 11:30 చేసినాడు తినేకి. స్పెషల్గా ఏమన్నా చేయంటే కదా, సో పొద్దున్న రాగి ముద్ద చేద్దాం అనుకుంటుంది. ఇంకా ముద్ద అంటే నువ్వు తినవు కాబట్టి నాకు తెలుసు కాబట్టి అందుకే రాగి ముద్ద కంటే ఇదే రాగి రోటీ చేసినాను అన్నమాట. బాగుంది, ఇదే సూపర్ ఉంది, బాగా నచ్చింది. వీడు అప్పటి నుంచి కెమెరాలో నేను కనపడాలా అని తనలాడుతున్నాడు.